అయితే అన్న ఒకటే అన్న రగన్న, మీ ద్వారా మా ఎంటైర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన మీద ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఉన్న ప్రభాకర్ గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన ఒక దిక్కు అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించినాం ఆయన కొడుకు. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదాంట్లో మా పాత్ర ఉన్నది. తోటి అంటే ఇలాగే మన ఏమైనా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మామూలు పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అనాలన్నా దాన్ని క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ భాయ్ వర్క్స్పోర్ట్ చైర్మన్గా టైం కన్సల్ట్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా. నేను 3:30కు అన్న లేట్గా రావడం జరగలేదు కదా. మీ ద్వారా చెప్తున్నా మరొకసారి.